నమస్తే, నేను విజ్ఞాని. బాగున్నారా అందరూ? నేను చాలా బాగున్నాను. ఇక మా చిన్ని 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 బుజ్జి బుజ్జి మొక్కలను చూస్తారా? రండి చూపిస్తాను మీకు. చూడండి, ఇది వాము మొక్క అండి. చిన్నది ఇంత మొక్క మా పక్కింటి ఆమె తీసుకొచ్చి ఇందులో పాతారండి. చక్కగా పెరిగిపోయింది. ఇది తెలుసా అండి, రోజుకొక ఆకుని ఉదయాన్నే గనక చక్కగా కడిగేసి నమిలేయాలండి. కొంచెం ఘాటుగా ఉంటుంది అంతేగాని చక్కగా నమిలేసి తింటే ఎన్నో అనారోగ్యాల్ని ఇది అదుపు చేస్తుందంటండి. అది కూడా ఈ మధ్యనే నేను తెలుసుకున్నాను. అందుకే నేను కూడా మొదలు పెట్టాను తిన్నాం. ఒక రోజు మర్చిపోతున్నాను అనుకోండి. అది సరే కానీ ఈ అన్ని మొక్కలు మీకు తెలుసు, అసలు విషయం మీరు పట్టించుకోవట్లేదు ఏంటంటారా? నేను కొత్తగా పెట్టుకున్న వాచ్ చూడండి ఎంత బాగుందో. ఇందాక నుంచి తిప్పుతున్నాను కదండి, మరి దీని పక్కకు మీ కళ్ళు రావాలి కదా. ఎప్పుడంటే దీన్ని చూస్తారు మరి మీరు. వీడియో కూడా అయిపోతుంది. సరే కానీ దీనికి సంబంధించిన ఒక మంచి చక్కటి కథ ఉంది, వింటారా? అది మా నానమ్మ చిన్నప్పుడు చెప్పేవారు. నానమ్మ మళ్ళీ చెప్పండి అని చక్కగా చెప్పించుకునేదాన్ని. ఆ కథ ఏంటో ఇప్పుడు విందాం. ఇక కథలోకి వెళ్దామా? సరే కానీ కథ చెప్పే ముందు ఒక విషయం చెప్తానండి. ప్రతి ఒక్కళ్ళు చీర కనుక్కున్నా, నగలు వేసుకున్నా, ఏది చేసినా సరే పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు జనాలందరూ చూస్తున్నారా లేదా అని చూస్తారండి. బయటకు వస్తే ఒకవేళ చూస్తున్నారో లేదా అని సర్దుకుంటూ ఉంటారు. అవునా కదా? చాలా మందికి ఇలాంటి అలవాటు ఉందా లేదా? నాకైతే ఉందండి. ఎందుకంటారా, ఇంత డబ్బులు పెట్టి ఇంత కష్టపడి ఇంత మంచి సెలెక్షన్ చేసిన తర్వాత 10 మంది చూడకపోతే ఎందుకండి అది? ఏమంటారు? సరే కానీ కళ్ళలోకి వెళ్దాం. కథ ఏంటంటే, అనగనగా ఒక ఊర్లో ఒక చక్కగా వ్యవసాయం చేసుకునే భార్య, భర్త, అత్తగారు, మామగారు నలుగురు ఉండేవారట. అయితే ఒకరోజు భర్త పొలం పని చేసుకొని అలసిపోయి ఇంటికి వచ్చి కాలు కడుక్కొని భోజనం వడ్డించమని చెప్పాడట. సరే అని భార్య లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి, అత్తయ్య గారు భోజనం వడ్డించమంటున్నారు, మీ కొడుకు వచ్చారు అన్నారట. సరే కానీ అప్పుడు అత్తగారు అన్నారట, సరే కానీ మీ మామయ్య గారిని భోజనానికి వచ్చి మీ మొగుడిని ఒకటే కాదు మీ మామగారిని కూడా రమ్మను అని అన్నారట అత్తగారు. సరే కదా, అలాగే అత్తగారు అని కోడలు అందట. వెళ్ళి మావయ్య గారు, అత్తయ్య గారు భోజనానికి రమ్మన్నారండి, భోజనానికి అందట. మామగారు అన్నారట, సరేలే వస్తానని చెప్పు అన్నారట. మా భర్త గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి అత్తయ్య గారు రమ్మన్నారు భోజనానికి, వడ్డించేస్తున్నారట అందట. ఏమండి అత్తయ్య గారు రమ్మన్నారు భోజనానికి, వడ్డించేశారట అందట. అప్పుడు ఆ భర్త అన్నారట, ఒకటే చెమట ఈరోజు వేడి అన్నారట భర్త. సరే, ఇలాగా చక్కగా భోజనం చేసి రిలాక్స్లోకి వెళ్ళిపోయారు అందరూ పడుకోవడానికి. మధ్యాహ్నం పూట మనలా కలిసిపోయి లేకుండా ఎంజాయ్ చేయడానికి అనుకున్నారా? టీవీలు, ఫోన్లు చూడడానికి. అప్పట్లో అలసిపోయి ఉండేవారండి. ఒక అరగంట సేపు నడుము వాల్చేవారు అప్పుడు అనమాట. అయితే ఈ కథలో అంతరార్థం ఏంటంటే, అత్తగారు గాజులు చేయించుకున్నారట. పంట బాగా పండడం వల్ల ఆ సంవత్సరం నలుగురు 4 వస్తువులు చేయించుకున్నారు, బంగారు వస్తువులు. అత్తగారు గాజులు చేయించుకున్నారు. కోడలు వజ్రపు ఉంగరం, ముక్కు పొడక చేయించుకుందట. మరి మామయ్య గారు ఉంగరం చేయించుకున్నారు. భర్త గారు అందమైన చైన్ చేయించుకున్నారట. మరి ఇవన్నీ ఎవరికి చూపించాలండి? మనలాగా ప్రతి క్షణం బర్త్డే పార్టీలని, ఆ పార్టీలని, ఈ పార్టీలని, గెట్ టుగెదర్లు అప్పుడు ఉంది కాదు కదండి. మరి ఇంట్లో ఆనందాన్ని పంచుకోవడానికి వాళ్ళు అలా చూపించారట. ఆ కథ ఎంత బాగుందో కదా. ఆ కథ గుర్తొచ్చిందండి నాకు. గుర్తు రావడం తప్ప మీ అందరికి ఎంత మంచి కథ చెప్పాను. సరే కానీ నా ఉంగరానికైనా ఒక్క లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చుతుందనే నమ్మకం నాకుంది, అందుకే అడుగుతున్నాను. ఏమంటారు?